ఇలా జరుగుతుందని ఎప్పుడు అనుకోలేదు. మేము ఇదే ఫస్ట్ టైం ఇలాగైతే జరగడం. ఏటా అని అనుకుంటున్నారా? నేను లాస్ట్‌లో చెప్తాను. వీడియో పూర్తిగా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చూపించే మామిడి పళ్ళు మొన్న మేము పాడేరు వెళ్ళామని చెప్పాను కదండీ! అక్కడ చిన్న చెట్లు ఉంటాయి కదా! చెట్టు పక్కన చెట్లుగా ఉండే మామిడి పళ్ళు అనమాట ఇవి. చిన్న పళ్ళు. ఇవి తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి నేనైతే పులుసు పెడదామనేసి అయితే ఇలాగా తీసైతే రెడీ చేసి ఉంచాను. ముందుగా అయితే ఇవి శుభ్రంగా క్లీన్ చేసుకొని ఆ తొక్క అనేది బయటికి తీసేస్తే ఆ పండు మనకి టెంక రూపంలో ఉంటుంది. టెంకే ఉంటుందన్నమాట. పెద్ద గుజ్జు అది ఏమి ఉండదు. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇవి అయితే పులుసు అయితే పెట్టుకుందాం మనం. దానికి సంబంధించి పచ్చిమిరపకాయలు చిన్న గంట్లు పెట్టాను. ఉల్లిపాయలు కూడా సేమ్ ఒలిచేసి అవి చిన్న గంటలు అయితే పెట్టాను. ఇలా వేసుకుంటేనే ఈ పులుసు మంచి టేస్ట్ అయితే ఉంటుందన్నమాట. అలాగా చిన్న కట్ చేసుకోవాలి. పులుసు అందులోకి ఇంకాలంటే చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. ముందుగా మనం కళాయి పెట్టుకుందాం. కళాయిలో ఆయిల్ వేసి ఉంచాను నేను. ఇది కొంచెం వీటెక్కిన తర్వాత ఇందులో కొంచెం వెల్లుల్లిపాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం ఎండుమిరపకాయలు, జీలకర్ర అనేది యాడ్ చేసుకోవాలి పోపులు. ఇవి కొంచెం వేగేటప్పుడే ఇందులో మనం కట్ చేసుకున్నాం కదండి ఆనియన్స్ను, పచ్చిమిరపకాయలు, ఆ రెండు కూడా అందులో వేసుకొని కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేపుకుందాం. అలాగే ఆ వేగిన ఆటలో ఈ మామిడిపండు ముక్కలు అయితే మామిడిపండు తొక్క తీసుకుని అందులో వేసుకుందాం నేరుగాన. అలా కాసేపు అయితే సిమ్లో పెట్టుకొని అలా వేగుతూ ఉండాలి. అందులోనే కొంచెం కల్లుప్పు వేసుకోవాలి. వేస్తూ అలా కలుపుతూ ఉండగానే అందులో పసుపు, తగినంత కారం వేసుకోవాలి. ఈ ఈ పులుసుకి అయితే కొంచెం కారం ఎక్కువగానే పడుతుందండి. నేనైతే ఒక 3 స్పూన్లు అయితే కారం అయితే వేసాను ఇందులో. ఈ మామిడిపళ్ళు కొంచెం తీయగా ఉంటాయి కదండి, కొంచెం పుల్లగా తీయగా ఉంటాయి అన్నమాట ఈ మామిడిపళ్ళు. సో దానివల్ల కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి, మనం లాస్ట్లో వేసుకుందాం. కారం అయితే నేను 3 స్పూన్లు అయితే వేసాను. కారం వేస్తేనే ఈ పులుసుకి టేస్ట్ అనేది బాగుంటుంది. కాసేపు మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని కాసేపు సిమ్లో అయితే ఒక 10 నిమిషాలన్నా పెట్టుకోవాలి, కారం వాసన పోయేంత వరకున. ఇప్పుడైతే కొంచెం ఇందులో చింతపండు ఇందాక చూపించాను కదండి, అందులో వాటర్ వేసి నానబెట్టుకున్నాను. నానబెట్టుకొని ఇందులో వేసుకోవాలి. పావుగంట అనేది కొంచెం కారం వాసన పోయేంత వరకు నేనైతే ఇలా కలుపుకున్నాను. ఆ పులుసు అనేది అందులో వేసుకొని కొంచెం వాటర్ అయితే వేసుకోవచ్చండి. అది కొంచెం పులుసు మరిగేంత వరకు దగ్గరికి అయ్యే వరకు ఉంచుకోవాలన్నమాట. పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మామిడిపళ్ళతోటి. ఈ మామిడిపళ్ళే కాదు, మన దగ్గర ఏదైనా చిన్న మామిడిపళ్ళు ఏమైనా ఉంటాయి, పులుసు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి నేను చూపించే విధంగా. టమాటా అది ఏం వేసే పని లేదండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే అసలు వేయవసరం లేదు. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీకు నేను చూపిస్తాను కూడా టేస్ట్ ఎలా ఉన్నది అనేది. పులుసు మాత్రం చాలా బాగుందండి. ఉల్లిపాయలు కూడా చాలా బాగా ఉడికాయి అన్నమాట అందులో. ఆ మామిడి పండులాగే ఉల్లిపాయలు కూడా చాలా బాగా మెత్తగా అయ్యాయి అన్నమాట. చింతపండు బెల్లం అనేది నేను కొంచెం యాడ్ చేస్తున్నాను ఇక్కడ. మేము ఇన్ని ప్రయాణాలు అయితే చేసాం కానీ ఎప్పుడైతే ఇలా జరగలేదు. కాకపోతే మేము ఆ సైడ్ వెళ్ళడం అంటే ఇదే ఫస్ట్ అనమాట. అంత వెహికల్ కట్టించుకొని ఏం జరిగింది అనేది మీరు లాస్ట్లో చూడండి. బెల్లం అనేది కొంచెం యాడ్ చేశాను నేను ఇందులో. అది కొంచెం దగ్గరికి అయ్యే వరకు చూసుకోవాలి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే నేను టేస్ట్ చూపిస్తున్నాను మీకు. హాయ్ అండి. పులుసు చాలా టేస్టీగా ఉందన్నమాట. చాలా టేస్టీ, కారంగా, స్పైసీ ఎక్కువ ఉంది. అంటే కారం అంటే స్పైసీలేండి, కారంగా, కొంచెం పులుపు, కొంచెం తీపి, సూపర్ అంటే సూపర్గా ఉంది. లాస్ట్ ట్విస్ట్ ఏంటన్నాను కదా చూడండి. ఇగోండి, మేము వెళ్తున్నప్పుడు మా వెహికల్ కొంచెం అంటే ఆగిపోయిందనమాట. అంటే ముందు రోజు అది భద్రాచలం వెళ్ళిందంటండి వెహికల్. మాకు తెలియదు ఆ విషయం. నేను అప్పుడే వారం రోజుల క్రితం అయితే నేను పెట్టేశాను అనమాట. మా వారు ఇయ్యానండి ఏరారనమాట ఇవన్నీ మామిడిపళ్ళు. చాలా తినేసాం కూడా మేము. అందుకే జర్నీ చేసే టైము 2 గంటలు లేట్ అయిపోయింది.